తిరుచ్చిలోని ముఖ్యమైన దేవాలయాలన్నీ దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం తిరుచి బర్డ్స్ పార్క్. ఫ్రెండ్స్, జంబుకేశ్వరర్ గుడి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే ఒక మంచి హోటల్లో వెజిటేరియన్ మీల్స్ చేసేసి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి పార్క్ వచ్చాము. ఇప్పుడు టైం ఒక 3 గంటలు కావస్తుంది. చుట్టూ పరిసరాలు చాలా బాగున్నాయి. ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. కార్ పార్కింగ్కి కావాల్సినంత ప్లేస్ ఉంది. ఫ్రెండ్స్, ఈ బర్డ్స్ థీమ్ పార్క్ మొత్తం 4.5 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ ఈ పార్క్ నిర్వహిస్తుంది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రీ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, తిరుచి బర్డ్స్ పార్క్ అయితే వచ్చేసాను. ఇక్కడ మొత్తం బర్డ్స్ ఉంటాయి. రండి పోయి చూసేసేద్దాం. ఫ్రెండ్స్, పర్ హెడ్ టికెట్ వచ్చేసి 200 రూపీస్. మొత్తం ముగ్గురం ఉన్నాము. సో 600 పే చేసి ఎంటర్ అయిపోయాము. వావ్, ఇక్కడ చూడండి ఆస్ట్రిచ్ ఎంత పెద్దదో బర్డ్. ఒక్కొక్కటి బాబా 10 కిలోలు ఉంటుంది. ఆస్ట్రిచ్ ఫ్రెండ్ గార్డ్ వస్తున్నాడు ఇక్కడ. ఈ ఆస్ట్రిచ్ బర్డ్స్కి నీడ కోసము షేడ్ నెట్ ఏర్పాటు చేశారు. చూడండి, డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది. బ్రౌన్ కలర్లో ఉన్నాయి షేడ్ నెట్స్, ట్రయాంగిల్ షేప్లో. లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఫ్లైట్లెస్ బర్డ్ ఎవడో తెలుసా? మన ఆస్ట్రిచ్ గాడే. వీడు ఒక్కసారి పరిగెత్తడం స్టార్ట్ చేస్తే గంటకు 74 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెట్టగలుగుతాడు. వావ్, ఇక్కడ చూడండి ఆస్ట్రిచ్ ఎగ్స్, డైనాసర్ ఎగ్స్. మనము జురాసిక్ పార్క్ సినిమా చూసాం కదా కొన్ని సంవత్సరాల కిందట. ఆ సినిమాలో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పార్క్లోకి ఎంటర్ కాగానే డైనాసర్ గుడ్లు దొరుకుతాయి, పెద్ద పెద్దవి, గుండ్రంగా, కొన్ని ఆల్రెడీ పగిలి ఉంటాయి కదా. ఆ విధంగా ఇక్కడ సెట్ చేశారు. చూడండి, పిల్లలు సరదాగా ఆ పగిలిన గుడ్లల్లోకి వెళ్ళేసి తలలు బయట పెట్టి ఫోటోలు దిగుతున్నారు. డిఫరెంట్గా ఉంది కదా. పర్ హెడ్ 200 రూపీస్ అంటే ఎక్కువ అని అనుకున్నాను, కానీ వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ సెట్టింగ్ అది చూసిన తర్వాత టోటల్ వర్త్ ఇట్ అనిపించింది. నిజంగా పైసా వసూలు అని చెప్పుకోవచ్చు. బర్డ్స్లో సెకండ్ లార్జెస్ట్ బర్డ్ ఎవడంటే మన ఈముగాడే. వీడు మన ఆస్ట్రిచ్ లాగానే ఉంటాడు, కాకపోతే వీడు పెట్టే గుడ్డు కాసంత చిన్న సైజ్ అన్నమాట. వీడు ఈముగాడు. 2 ఈముగాళ్ళు ఉన్నారు ఇక్కడ. హైలైట్ ఏంటంటే ఆడ ఈములు పెట్టిన గుడ్లను మగ ఈముగాడు పొదుగుతాడన్నమాట. ఇటు సైడు ఫ్యాన్సీ పీజియన్స్ పెట్టారు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీజియన్స్ అనమాట. ఎప్పుడు చూడలేదు ఇటువంటి పీజియన్స్, ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు కూడా చూసేసేయండి. కొన్ని పీజియన్స్ అయితే కోడి అంత సైజులో కూడా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. రండి చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ పీజియన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఎన్క్లోజర్లో అన్నీ కూర్చొని ఉన్నాయి. లాన్లో కూర్చోన్నాయి, కొన్ని అటు కొమ్మల మీద కూర్చోన్నాయి. బాగుంది సెట్టింగ్. మొత్తం షేడ్ నెట్ అన్నీ వేసి వాటర్ అవి పెట్టున్నారు. ఇటు సైడ్ వచ్చేసి ఎక్సాటిక్ పీజియన్స్ అనమాట. ఫారిన్ పీజియన్స్, వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసిన పీజియన్స్ అనమాట. ఒక్కొక్క కేజ్లో 2 పెట్టారనమాట, ఒక మేల్ ఒక ఫీమేల్. చూడండి, మనం బూట్ల పావురాలు అంటాం కదా, అలాంటివి అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇటు చూడండి, ఇంకొక పీజియన్ గాడు. నేను కెమెరా పెట్టంగానే నా దగ్గరికి వచ్చేసాడు. ఈ పీజన్ గాడు శుభ్రం చేసుకుంటున్నాడు తన ఈకల్ని. వీడు కూడా అదే పనిలో ఉన్నాడు. చాలా ఫ్లఫీగా ఉన్నాయి ఈ పీజియన్స్, క్యూట్గా కూడా ఉన్నాయి. ఇవి చూడండి, బ్రౌన్ కలర్లో ఉన్నాయి పీజియన్స్. దీని ముక్కు చూడండి, ఈ పీజియన్ ముక్కు మొత్తము వాల్నట్ లాగా ఉంది. ఇదొక రకం అన్నమాట పీజియన్. ఇది ఇంకొక దేశం నుంచి పీజియన్. ఇది చూడండి, బ్రౌన్ అండ్ వైట్. ఇది చూడడానికి ఒక పెట్టకోడి లాగా ఉంది, ఒక పీజియన్. ఈ విధంగా చాలా రకాల పీజియన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక క్లాక్ సెట్ చేశారు, ఎంత బాగుందో. డైల్స్ వచ్చి వైట్ కలర్లో ఉన్నాయి, నెంబర్స్ కూడా వైట్ కలర్లో ఉన్నాయి. యాక్చువల్గా వచ్చేసి ఈ మొత్తం క్లాక్ అంతా పాటెడ్ ప్లాంట్స్తో డెకరేట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఏమో మరి మెయింటెనెన్స్ లేదేమో, మరి ఓన్లీ పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఇటు చూడండి, వేరే వేరే దేశాల నుంచి కోళ్ళు అన్నమాట.
ఇవి చూడు నల్లగా ఉన్నాయి, గొంతు దగ్గర తెల్ల ఈకలు ఉన్నాయి ఈ కోళ్ళకు. ఇవి మచ్చలు మచ్చలుగా ఉండే కోళ్ళు ఇంకొక కంట్రీ నుంచి. ఇక్కడ ఫ్లఫీగా ఉండే కోడి చూడండి, లైట్ బ్రౌన్ కలర్లో ఫ్లఫీగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి కోళ్ళు. ఇంకొక సైడు ఫ్లఫీగా వైట్ కలర్లో ఉండే కోళ్ళు, ఇవి ఇంకొక కంట్రీ నుంచి. ఈ కేజీలో వచ్చేసి పిల్లలు పెట్టారు, కోడి పిల్లలు, ఎక్సాటిక్ బ్రీడ్స్ అన్నమాట ఇవి. జుట్టు చూడండి, తల మీద జుట్టు ఏ విధంగా ఉందో, తల మీద ఈకలు డిఫరెంట్గా ఉన్నాయి. చాలా ఎంతూజియాస్టిక్గా చూస్తున్నాయి కెమెరా పెట్టింటాను. ఇవి చూడండి చాలా పెద్ద సైజులో ఉన్నాయి కోళ్ళు. ఇవి పెట్టకోళ్ళు, పుంజుకోళ్ళు రెండు ఉన్నాయి. ఇది ఇంకొక దేశం నుంచి. కాళ్ళకు కూడా ఈకలు వచ్చున్నాయి. ఇవి సైజు చాలా చిన్నగా ఉన్నాయి కోళ్ళు. ఒకటి పెట్టకోడి, పుంజుకోడి రెండు ఉన్నాయి ఒకటే బోన్లో. ఈ విధంగా చాలా రకాల కోళ్ళు ఉన్నాయి. పేర్లు కూడా రాశారు చూడండి, కోళ్ళ పేర్లు, ఏ దేశం నుంచి, మొత్తం వివరాలు రాసిపెట్టున్నారు. అయితే ఈ ఎన్క్లోజర్స్ అన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి, బాగా మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు ఇక్కడున్న సిబ్బంది. ఇది చూడండి ఇంకొక కోడి, ఇంకొక రకం కోడి. ఇది చూడండి మొత్తం నల్లగా ఉంది కోడిపుంజు, ఈకలు పొడవుగా ఉన్నాయి, సైజు చిన్న సైజు ఉంది కోడిపుంజు. ఇదొక బ్రీడ్, ఇది ఇంకొక బ్రీడ్. చూడండి ఈ విధంగా మొత్తము కోళ్ళు చూసేసాము. ఇంకొక చోటికి వెళ్దాం. ఇటువైపు ఇంకొక రకమైన పక్షులు, పీజెంట్స్. ఇవి కూడా కోళ్ళలాగానే ఉంటాయి, కాకపోతే తోక పొడవుగా ఉంటుంది, నెమలిలాగా తోక పొడవుగా ఉంటుంది. వీటిని పీజెంట్స్ అంటారు. చూడండి ఎంత రంగులు ఉన్నాయో, బ్రౌన్ ఉంది, లైట్ ఎల్లో ఉంది, క్రీమ్ కలర్ ఉంది, ఎన్ని రంగులు ఉన్నాయి పక్షిలో. రేర్ ఎక్సోటిక్ బర్డ్స్ అన్నమాట, మనం ఎక్కడ చూసుండము. సో ఈ ప్లేస్లో మనం చూడొచ్చు, తిరుచి బర్డ్స్ పార్క్లో. ఇది ఇంకొక పీజెంట్ చూడండి. ఇవన్నీ దాదాపు అన్నీ ఫారెస్ట్లో ఉండేటివి అన్నమాట. ఇవన్నీ పెట్ బర్డ్స్ కాదు, మ్యాక్సిమం వైల్డ్ బర్డ్సే. ఇది ఇంకొక రకమైన పీజెంట్ వైట్ కలర్లో. వచ్చే విజిటర్స్కి కూడా షేడ్ ఏర్పాటు చేశారు, షేడ్ నెట్స్ను యూస్ చేసి. ఇది మొత్తం పీజెంట్సే. ఈ కేజెస్ చూడు, డిజైన్ డిఫరెంట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక రకమైన పీజెంట్ బర్డ్స్. ఈ వాల్స్ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి, రాళ్లతో క్రియేట్ చేశారు వాల్స్. సిమెంట్ అస్సలు యూస్ చేయలేదు, ఒక జాలీలో రాళ్ళను పోసి ఈ వాల్స్ని తయారు చేశారనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్వేరియం హాల్లోకి వచ్చేసాము. ఇక్కడ రకరకాల కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి చూడండి. ఫిష్ ట్యాంక్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్, డిజైన్ కూడా చాలా నచ్చింది నాకు, మీకు కూడా నచ్చిందే అనుకుంటాను. ఇవన్నీ స్క్రాచ్ ప్రూఫ్ మెటీరియల్ అనమాట, యాక్రిలిక్ ప్లాస్టిక్ అంటారు, దాంతో తయారు చేసిన ఫిష్ ట్యాంక్స్ అనమాట. డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి ఫిషెస్ చూడండి. ఇవి అండ్యులేషన్ మూమెంట్, వేవ్ లాగా కదులుతుంది వాటి ఫిన్స్. ఇక్కడ చూడండి బ్లూ కలర్లో ఇంకొక ఫిష్ ట్యాంక్, దీంట్లో జెల్లీ ఫిషెస్ ఉన్నాయి, జెల్లీ ఫిషెస్. ఈ ఫిష్ ట్యాంక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉందో. సో లోపల గుట్టల్లాగా, పర్వతాల్లాగా కొన్ని రాళ్ళని ఏర్పాటు చేశారు. లోపల ఒక బొమ్మను కూడా ఏర్పాటు చేశారు. లోపల నుంచి గ్యాస్ బబుల్స్ వస్తున్నాయి.
చూసారుగా చాలా బాగుంది కదా డిజైన్. ఈ విధంగా చేయడాన్ని అక్వాస్కేపింగ్ అంటారు. సో ఇవన్నీ చూస్తే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, మన ఇంట్లో కూడా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు ఫిష్ ట్యాంక్స్. దీన్ని క్రే ఫిష్ అంటారు, రొయ్యల్లాగా ఉంటాయి కలర్ఫుల్గా. ఇటు చూడండి ఇంకొక ఫిష్ ట్యాంక్, దీంట్లో చిన్న ఫిషెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫిష్ ట్యాంక్ ఒక్కొక్క డిజైన్లో పెట్టారనమాట లోపల అక్వాస్కేపింగ్. ఇక్కడ చూడండి ఒక ఫారెస్ట్ సీన్ క్రియేట్ చేశారు అక్వేరియంలో, కొమ్మలు ఇరిగిపోయిన కొమ్మలు అలాంటివి. ఇక్కడ మొత్తం బ్లూ కలర్లో ఉంది లైటింగ్. కలర్ ఫిషెస్ పింక్, గ్రీన్, ఎల్లో, ఈ విధంగా 3 కలర్స్లో ఫిషెస్ ఉన్నాయి. లోపల అక్వాస్కేపింగ్ అదిరిపోయింది. ఏదో ఒక అడవి నీళ్ళలో మునిగిపోయినట్టు ఆ విధంగా సెట్ చేశారు. ఇక్కడ ఎల్లో కలర్ లైట్ సెటప్లో ఇంకొక ఫిష్ ట్యాంక్లో ఫిషెస్ పెట్టారు, ఎల్లో కలర్ ఫిషెస్. ఇది ఇంకొక డిజైన్ డిఫరెంట్గా ఉంది. ఇది ఇంకొక అక్వేరియం. చూడండి అక్వాస్కేపింగ్ ఎంత బాగా చేశారో. ఫిషెస్ కూడా చూడండి, ఆ అక్వేరియంకి ఎటువంటి ఫిషెస్ సరిపోతాయో అలాంటివే పెట్టారు. ఇక్కడ చూడండి జీబ్రా ఫిష్ లాగా ఉంది, ఇది ముక్కు పొడవుగా సన్నగా ఉంది ఈ చేపలకి. ఇటు చూడండి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఫిషెస్. డిజైన్ ఎంత బాగా చేశారు చూడండి. లోపల రాతి గోడ పెట్టారు, రాతి గోడలాగా డిజైన్ చేశాడు. ఇది ఇంకొక డిజైన్. మొత్తం చేపలన్నీ కింద ఉన్నాయి, కింద తిరుగుతున్నాయి, పొడవుగా ఉన్నాయి. ఇలాంటి ఒక పెద్ద అక్వేరియం బెడ్రూమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నాకు ఎప్పటి నుంచో ఐడియా ఉంది కానీ కుదరటం లేదు. ఇలాంటి ఫిషెస్ నేను ఇక్కడ లోకల్ పెట్ షాప్స్లో చూశాను. తల మీద ఇట్లా ఎత్తుగా ఉంటుంది, కింద రాళ్ళు బాగా అరేంజ్ చేశారు. అవి చిన్న చిన్న గులకరాళ్ళు. ఈ చేప ఏం చేస్తుందంటే అక్కడ గులకరాలన్నింటినీ బయటికి తీసి గూడులాగా తయారు చేసుకుంటుంది అనమాట అక్కడ రాళ్ళ కింద. ఇటు చూడండి ఇంకొక అక్వేరియం. దీంట్లో ఫిషెస్ నిదానంగా కదులుతున్నాయి. ఫ్రెండ్స్, మనం లోకల్గా ఉన్నటువంటి పెట్ షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అక్వేరియంస్ పెట్టుంటారు. ఆ అక్వేరియంస్లో వాళ్ళు గోల్డ్ ఫిష్, ఆ తర్వాత క్యాట్ ఫిష్ అని, జీబ్రా ఫిష్ అని ఇలాంటివి అమ్ముతూ ఉంటారు కదా. సో అక్కడ ఇంత డెకరేషన్, ఇంత అక్వాస్కేపింగ్ సెన్స్ మనం చూసుండం. సో ఇటువంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా మనం అక్వేరియంని డెకరేట్ చేయొచ్చు, అక్వాస్కేపింగ్ చేయొచ్చు, మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఫొటోస్, వీడియోస్ అవి తీసుకొని ఇదే కాన్సెప్ట్ని ఉపయోగించి మన సొంత ఇంట్లో ఫిష్ ట్యాంక్స్ను డిజైన్ చేయించుకోవచ్చు. హాల్లో కానీ, లివింగ్ రూమ్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఏ విధంగా లైటింగ్ సెట్ చేసుకోవాలి, ఎలాంటి ఫిషెస్ పెట్టుకోవాలి, ఇటువంటి నాలెడ్జ్ ఇటువంటి ఫిష్ ట్యాంక్స్ చూసినప్పుడు కంపల్సరీగా మనకు వస్తుంది. చాలా లైవ్లీగా ఉన్నాయి కదా ఫిషెస్. ఇలాంటి ఫిష్ ట్యాంక్స్ మన ఇంట్లో కూడా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ ఫిష్ ట్యాంక్ చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది. అక్వాస్కేపింగ్ అల్టిమేట్ అని చెప్పచ్చు. లోపల ఈ ఫిషెస్ చూస్తే గన ఏదో సముద్రంలో మనం సొంతంగా డైవ్ చేస్తూ సముద్రంలోకి వెళ్ళినట్లు ఆ విధంగా అనుభూతి అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఫిషెస్ ఫస్ట్ టైం చూడడం ఫ్రెండ్స్. ఇవి షార్క్ లాగా ఉన్నాయి చూడడానికి, షార్క్ ఫిషెస్ లాగా తెల్లగా ఉన్నాయి, నిదానంగా అటు ఇటు కదులుతూ మొత్తం తిరుగుతున్నాయి అనమాట. ఫిష్ ట్యాంక్ కూడా చాలా పెద్దది. మీకు మొత్తం జూమ్ అవుట్ చేసి చూపిస్తాను లాస్ట్లో, చూడండి ఎంత పెద్ద ఫిష్ ట్యాంక్.
ఇటు చూడండి, హ్యామ్స్టర్ గాడు ఎలా పరిగెడుతున్నాడు. ర్యాబిట్ గాడి దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి తొంగుంటున్నాడు. మధ్యాహ్నం కదా, శుభ్రంగా భోజనం చేసి సేద తిడుతున్నారు నీడలో. ఇదంతా మొత్తం ర్యాబిట్స్ హ్యామ్స్టర్స్ ఎన్క్లోజర్ అనమాట. అందరు కూర్చోన్నారు. ఇటు చూడండి, కోయి ఫిష్ ట్యాంక్. కోయ్ కోయ్, కోడిని కోయ్, కోయ్ కోయ్ అంటాం కదా, ఆ విధంగా అన్ని కోయ్ ఫిషెస్ అన్నమాట. పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది, దీంట్లో అన్ని కోయ్ ఫిషెస్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్క ఫిష్ వచ్చేసి కేజీ, అర కేజీ ఆ విధంగా ఉంటుంది వెయిట్. తినే ఫిషెస్ కాదు, ఓన్లీ డెకరేషన్ పర్పస్. చేపల వాసన ఎక్కువ వస్తుంది బాగా ఇక్కడ. ఇక్కడ పక్కన ఒక అతను కూర్చో ఉన్నాడు. అతన్ని అడిగితే కానీ ఫిష్ ఫీడ్ ఇస్తాడు మనకి. ఆ ఫిష్ ఫీడ్ వేయంగానే అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి నోరు తెరుచుకుంటూ. చాలా మచ్చిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. మనం వాటిని టచ్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడికి బాగు మనం చేయి పెట్టగానే మన చేయి దగ్గరికి వచ్చేస్తున్నాయి ఫిషెస్, కోయి ఫిషెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంటర్ కాబోతున్నాము హ్యాచరీలోకి. ఇక్కడ పక్షులు తమ గుడ్లను ఏ విధంగా పొదుగుతాయి అని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, రకరకాల గుడ్లు డిఫరెంట్ సైజెస్లో నెస్ట్లో ఉన్నాయి. న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఈ విధంగా పక్షులే తమ గుడ్లను పొదుగుతాయన్నమాట. కృత్రిమంగా ఏ విధంగా పొదిగిస్తారు అంటే ఇంక్యుబేటర్స్ అనే కొన్ని మెషిన్స్ని యూస్ చేసి, ఈ డివైజెస్ని యూస్ చేసి గుడ్లను పొదిగిస్తారనమాట. ఇందులో ఆర్టిఫిషియల్గా కావాల్సిన టెంపరేచరు, హ్యూమిడిటీ అవి మెయింటైన్ చేస్తారనమాట. సో దీంట్లో కూడా కొన్ని గుడ్లలోంచి పిల్లలు వస్తున్నాయి. జాగ్రత్తగా చూస్తే మనం గమనిస్తే కనపడుతుంది. ఇక్కడ ఇంకొక ఇంక్యుబేటర్ మిషన్, ఇక్కడ కూడా గుడ్లు ఉన్నాయి ఈ మిషన్లో కూడా. ఈ ఇంక్యుబేటర్లో నిజమైన పక్షి గుడ్లే ఉన్నాయి. లోపల పిల్లలు కూడా కొన్ని పగలగొట్టుకొని బయటకు వస్తూ కనపడ్డాయి. ఇది చూడండి, ఒక పెద్ద ఆరెంజ్ కలర్ డబ్బాలాగా ఉంది. ఇది కూడా ఒక ఇంక్యుబేటర్ మెషిన్ అనమాట. లోపల ఎన్నో గుడ్లు ఉన్నాయి, పక్షుల గుడ్లు. పైన కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి, హ్యూమిడిటీ, టెంపరేచర్ అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ పక్కన చూడండి, చిక్స్ బ్రూడింగ్ చేయడానికి ఒక కేజ్ పెట్టారు, పైన ఒక లైట్ పెట్టారు ఆ వేడిని అందించడానికి. గుడ్లలోంచి వచ్చిన పిల్లలు, న్యూ బార్న్ చిక్స్ ఉన్నాయి కదా, వాటికి కావాల్సిన వేడి అందించడానికి ఇది ఒక సెట్టింగ్ అనమాట. ఇది పూర్తిగా తయారైన కోడి పిల్లలు, 1 వీక్ ఓల్డ్ చిక్స్ ఈ బోన్లో పెట్టారు. సో ఈ విధంగా డిఫరెంట్ స్టేజెస్లో ఏ విధంగా హ్యాచరీస్ పనిచేస్తాయి అని మనకు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఒక ఐడియా, ఒక నాలెడ్జ్. దాని పక్కనే ఎక్సాటిక్స్ అని ఇంకొక ఎన్క్లోజర్ ఉంది. ఇక్కడ మొత్తం ఎక్సాటిక్ అనిమల్స్ పెట్టారనమాట డిస్ప్లే కోసము. చిన్న అనిమల్స్ అన్నీ బుజ్జి క్యూట్గా ఉండే అనిమల్స్. ఇది చూడండి, ఒక ర్యాట్ గాడు అనుకొని నిద్రపోతున్నాడు. దీంట్లో కూడా ఒక ర్యాట్ గాడు, చిన్న ర్యాట్ గాడు ఉన్నాడు. బ్యాండెడ్ మైస్ అంట, బ్యాండెడ్ మైస్ గాడు అనుకొని ఉన్నాడు బొంగు లోపల. చూడండి, బ్యాండెడ్ మైస్ వైట్ బ్రౌన్ కలర్లో ఉన్నాడు. ఈ పక్క ఎన్క్లోజర్లో ఏదో ఒక జంతువు కనపడలేదు అంతగా. ఈ ఎన్క్లోజర్లో వచ్చేసి కార్న్ స్నేక్ చిన్నగా ఉన్నాడు, కలర్ఫుల్గా ఆరెంజ్ కలర్లో ఉన్నాడు, చుట్టుకొని పనుకో ఉన్నాడు, బొజ్జు ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి పీతలు అన్నమాట, ఫిడిల్ క్రాబ్స్, పీతలు. చూడండి సెట్టింగ్ ఏ విధంగా అరేంజ్ చేశారో, ఒక సముద్రపు బీచ్ లాగా అరేంజ్ చేశారు మొత్తం. ఇది స్నేక్స్కి ఎన్క్లోజర్. ఈ రాళ్ళ సందులలో పనుకొని రాళ్ళలాగా సెట్టింగ్ చేశారు. రాళ్ళ క్రెవైసెస్ అంటారు కదా, రాళ్ళ మధ్య ఉండే పగులు చీలికల్లో పనుకొని ఉన్నాయి కొన్ని పాములు. బాగా చూస్తే కానీ కనపడవు. ఎక్సాటిక్ స్నేక్స్. ఇటు చూడండి, ఇక్కడ మొత్తము ఫించెస్ అంటే ఒక రకమైన పక్షులు అన్నమాట. చిన్న పక్షులు బుజ్జిగా ఉంటాయి, క్యూట్గా. అవి ఫ్రీగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. లోపల న్యాచురల్గా అంబియన్స్ ఉండేటట్లు మొత్తం సెట్టింగ్ చేశారు. వాటికి కావాల్సిన ఫుడ్, వాటర్ మొత్తం అరేంజ్ చేశారు.
ఈ ఎన్క్లోజర్లో ఏమున్నాయమ్మా చూడు, మాన్క్ పారాకిట్ బర్డ్స్ ఉన్నాయి, చిన్న చిన్న బుజ్జి బుజ్జి బర్డ్స్. ఇది చూడండి సందులో కూర్చొని ఎట్లా అరుస్తుందో. మాన్క్ పారాకిట్ బర్డ్స్ అన్నీ చిన్న చిన్నవి బుజ్జి బుజ్జివి. ఎల్లో కలర్లో ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసాము అతి పెద్ద ఏవియరీ, అంటే ఈ పెద్ద కేజ్ అనమాట. ఈ కేజ్ లోపల కొన్ని వేల పక్షులు ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా లైవ్గా ఈ బర్డ్స్తో మనం ఇంటరాక్ట్ కావచ్చు అనమాట. ఇక్కడ చూడండి చెట్టు సెట్టింగ్ ఏ విధంగా చేశారో. ఇక్కడ నెమలి సెట్ చేశారు, నెమలి సెట్టింగ్. ఇక్కడ వెళ్ళి మనం ఫోటోలు గట్రా దిగచ్చు, పిల్లలు వెళ్ళి దిగుతున్నారు ఫోటోలు. నెమలి సెట్టింగ్ అయితే అదిరిపోయిందని చెప్పచ్చు. ఇక్కడ లోపలికి ఏవియరీలీకి వెళ్ళినప్పుడు మనం డైరెక్ట్గా బర్డ్స్తో ఇంటరాక్ట్ అవుతాం కదా, అప్పుడు ఈ బర్డ్స్కి ఇన్ఫెక్షన్స్ గట్రా రాకుండా ఉండడానికి మనల్ని శుభ్రం చేసుకోమని చెప్తారు చేతులు కాళ్ళు. అందుకే ఇక్కడ వాష్ బేసిన్స్ అరేంజ్ చేశారు, లిక్విడ్ హ్యాండ్ వాష్ కూడా అరేంజ్ చేశారు. సో చేతులు శుభ్రంగా కడుక్కున్నాను. లోపలికి ఎంటర్ అయ్యే ముందుగా ఒక శానిటైజింగ్ లిక్విడ్ పెట్టారు ట్రేలో. ఆ ట్రేలో మన చెప్పులు అంటే మన ఫుట్వేర్ని అద్దేసి లోపలికి వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే మన ఫుట్వేర్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే న్యూట్రలైజ్ అయిపోతుంది అన్నట్లు. సో లోపలికి వెళ్ళగానే ఇటు సైడ్ డోరు క్లోజ్ చేసేసి ముందున్న డోర్ ఓపెన్ చేశారు. ఎంట్రన్స్ దగ్గరే ఒక స్టాఫ్ ఉన్నారు. సో ఆవిడ వచ్చేసి తలా కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ పెడుతున్నారు. మనం తినడానికి కాదు, పక్షులను తినిపించడానికి. అదనమాట. సన్ఫ్లవర్ సీడ్స్ను మనం చూపించి వాటిని పిలిస్తేనా అవి మన చేయి మీద వచ్చి కూర్చుంటాయి అన్నమాట. పైన చూడండి మొత్తం రూఫ్ షేడ్ నెట్స్ ఏర్పాటు చేశారు, మొత్తం జాలి మెష్ ఏర్పాటు చేశారు రూఫ్కి అంతా. లోపలంతా న్యాచురల్ ఏంబియన్స్, రాక్ ఫార్మేషను, పక్షులు కూర్చోవడానికి పెర్చింగ్ కావాల్సిన బ్రాంచెస్ అవన్నీ చాలా బాగా సెట్ చేశారు. ఎవరో చాలా బాగా డిజైన్ చేశారు ఈ ఏవియరీని మొత్తము. ఇప్పుడే రాగానే చేతిలో కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని ఈ పక్షుని పిలుస్తున్నాను. అప్పటి నుంచి ఒక్కటి కూడా రావటం లేదు, వేటికి అవి బిజీగా ఉన్నాయి. ఇక్కడ పైన చూడండి మొత్తం రూఫ్ అంతా మెష్తో ఏర్పాటు చేశారు, షేడ్ నెట్స్ కూడా ఏర్పాటు చేశారు. చాలా డిజైనింగ్ నెంబర్ 1 అని చెప్పచ్చు. డిజైనింగ్ నెంబర్ 1, 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. ఈ పక్షిగాడు చూడండి కూర్చొని రైలింగ్ మీద కూర్చొని తింటున్నాడు సన్ఫ్లవర్ సీడ్స్. ఇక్కడ వెళ్ళే పాత్ చూడండి, ఫుట్పాత్ మొత్తం గ్రిల్ వర్కే అనమాట. ఎక్కడే కానీ మనకు మన్ను అనేది తగలదు కాలికి, మొత్తం గ్రిల్సే. హైలైట్ కదా. చూడండి మొత్తము పైన మనకు నీడ ఉండడానికి పైన షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు. మనం వెళ్ళే ఫుట్పాత్ పైన షెల్టర్. ఇక్కడ ఒక ప్యాంథర్ స్టాచ్యూ ఒకటి ఏర్పాటు చేశారు, రియలిస్టిక్గా ఉంది. ప్యాంథర్ అటాక్ చేసేదానికి రెడీగా ఉన్నట్లుంది. ఇది ఏదో వేరే ప్లానెట్కి వచ్చినట్లుంది లోపల సెట్టింగ్ అంతా చూస్తేనే. ఈ చెట్లు లోపల ఈ రాళ్ళు గుట్టలు సెట్టింగ్ అంతా చూస్తేనే. ఇవన్నీ మనం నిజమైన రాళ్ళు అనుకుంటాం కానీ కాదు, ఇవన్నీ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన రాళ్ళు అనమాట. ఆ టెక్స్చర్ కలర్ ఆ విధంగా మ్యాచ్ అయ్యే విధంగా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. ఈ ఏవియరీని డిజైన్ చేసిన ల్యాండ్స్కేపింగ్ ఆర్టిస్ట్ ఎవరో కానీ 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. వావ్ సూపర్. ఇది చూడండి ఈ పక్షిగాళ్ళు కూర్చోన్నారు రాళ్ళ కింద. ఇక్కడ చూడండి ల్యాండ్స్కేపింగ్ ఉంది. అబ్బా నా భూతో నా భవిష్యత్. పెద్ద పెద్ద ఆకుల చెట్లు, గడ్డి, ఆ తర్వాత రాళ్ళు, ఆ రాళ్ళ మీద నుంచి పడుతున్న వాటర్ ఫాల్స్ సెట్టింగు. బాబా ఆ ఇమాజినేషన్ మెచ్చుకోవచ్చు. ఇక్కడ ఒక ముసలి, గడ్డిలో పనుకున్న ముసలి సెట్టింగు. వావ్ సూపర్ ఎక్సలెంట్. ఇది చూడండి ఒక పెద్ద చెట్టు. ఇక్కడ కొన్ని బర్డ్స్ గాళ్ళు కూర్చో ఉన్నారు.
గ్రిల్స్ కతుక్కొని అప్పటి నుంచి పిలుస్తుంటే రావటం లేదు. అందరికి బాగా బొజ్జ నిండా తిన్నారేమో, బొజ్జ నిండా తిని గ్రిల్ని పట్టుకొని బొజ్జు ఉన్నారు. ఇది చూడండి చెట్టు సెట్టింగ్ ఏ విధంగా చేశారో, ఆ బెరడు టెక్స్చర్ అంతా ఎంత రియలిస్టిక్గా ఉందో. ఎన్నో ఏండ్ల సంవత్సరాల వయసున్న చెట్టు పడిపోయిన తర్వాత బెరడు ఆ విధంగానే మిగిలిపోతుంది కదా, చెదులు అదంతా తినేసిన తర్వాత బెరడు మాత్రమే మిగిలిపోతుంది కదా, ఆ విధంగా సెట్ చేశారు ఇక్కడ చూడండి. లోపల బయట రెండు పక్కల రియలిస్టిక్గా సెట్ చేశారు టెక్స్చరు, ఆ కలరింగ్ అంతా. ఇది చూడండి మష్రూమ్స్, పాము, కొండ చిలువ పాము రియలిస్టిక్గా ఉంది చూడడానికి. డిస్నీ ల్యాండ్లో సెట్టింగ్ ఉంటుంది కదా, పుట్టగొడుగులు, ఆ విధంగా ఉంది అంతా మొత్తం. అన్ని మష్రూమ్స్ రెడ్ కలర్లో ఉన్నాయి మష్రూమ్స్. ఇటు చూడండి ఎండిపోయిన చెట్టు, ఆ చెట్టు కొమ్మల్లో అన్ని పక్షులు కూర్చోన్నాయి, ప్యారెట్స్. ఇంకా మకా అనే పక్షులు కూడా ఉన్నాయి, మకాక్ పక్షులు. చిన్నపిల్లలకు ఇది స్వర్గం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఈ బర్డ్స్తో ఈ విధంగా లైవ్గా ఇంటరాక్ట్ అవుతారు. చూడండి ఎంతమంది వచ్చారో, సమ్మర్ హాలిడేస్ కదా, ఫ్యామిలీస్తో వచ్చారు అందరూ, పిల్లలు బర్డ్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. బామ్మగారు పక్షికి తినిపిస్తున్నారు. నా దగ్గర కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే ఆమెకే ఇచ్చేసాను అనమాట. ఈ పక్షులు ఎంత ఇంటెలిజెంట్ అంటే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ పైన ఉన్న పెంకుని తినటం లేదు, అవి ఒలుచుకొని లోపలున్న ఆ విత్తనాన్ని మాత్రమే తింటున్నాయి. ఆ విధంగా తినాలంటే ఎంత స్కిల్ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి చేతి మీద వాలేసి ఇంకా స్టార్ట్ చేసాయి తినడం. ఇక్కడ చూడండి ఒక ఆర్చ్ సెట్టింగ్, ఒక టవర్, వాచ్ టవర్ లాగా ఒక సెట్టింగ్ చేశారు. అలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం వచ్చింది, ఏదో పెద్ద పక్షి వాలినట్టు. వెనక్కి తిరిగి చూస్తే నాకు పెద్ద మక్కగాడు వచ్చి వాలాడనమాట భుజం మీద. చూడండి బ్లూ కలరు, ఎల్లో కలర్, అంత బాగున్నాడు, బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉన్నాడు. ఇక్కడ చూడండి లాన్లో గడ్డి పూలు నట్టు సెట్టింగ్ చేశారు, లిల్లీ పూలు, వైట్ ఎల్లో కలర్ ఫ్లవర్స్, మొత్తం రేకులతో ఆ విధంగా సెట్ చేస్తారు రియలిస్టిక్గా. బాగుంది కదా. చూడండి ఒక మక్కగాడు తలా కొద్దిసేపు భుజం మీద కూర్చోబెట్టుకుంటారు స్టాఫ్, భుజం మీద కూర్చోబెట్టుకొని ఫోటోలు దిగుతున్నారు అందరూ. ఇక్కడ చూడొచ్చు మీరు ఒక బుల్ స్టాచ్యూ, బుల్గాడి స్టాచ్యూ చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాడో. ఆ కొమ్ములు ఎంత షార్ప్గా నిక్కబొడుచుకొని ఉన్నాయి, తోక ఎత్తుకొని ఉన్నాడు రెడీగా అటాక్ చేయడానికి.
మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, మొత్తం స్కిన్ టెక్స్చరు, కలర్ మొత్తం చూడొచ్చు మీరు. యాజ్ ఇట్ ఈజ్ రియల్ బుల్ లాగా ఉన్నాడు ఇక్కడ. చాలామంది ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ చూసారా, షిప్ స్టీరింగ్ ఉంటుంది కదా, షిప్ స్టీరింగ్ వీల్ ఆ విధంగా పెట్టారు ఆర్చ్. ఇక్కడ నుంచి సీస్కేప్ అనమాట, అంటే మొత్తం సీ థీమ్ అనమాట. సముద్రంలో ఏ విధంగా ఉంటుందో సెట్టింగ్, సముద్రం దగ్గర బీచ్, అక్కడ మనకు కనిపించే జంతువులు ఆ విధంగా సెట్ చేశారు. చూడండి, రాయి మీద ఆక్టోపస్ గాడు కూర్చో ఉన్నాడు, ఆరెంజ్ కలర్ ఆక్టోపస్, కింద ముత్యపు చిప్పలు ఆరెంజ్ కలర్లో. ఇక్కడ లైట్ హౌస్, ఇటు సైడ్ చూస్తేనా ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక ఓడ, ఒక బోట్, చెక్క బోటు, కింద అన్ని కోరల్స్, కలర్ కలర్ కోరల్స్, కిందంతా మొత్తం ఇసుకేసారు. బీచ్లో ఏ విధంగా ఇసుక ఉంటుందో, సముద్రం అడుగున ఏ విధంగా ఇసుక ఉంటుందో ఆ విధంగా సెట్ చేశాడు. ఒక పక్షి కూర్చొని చిదుక్కుంటుంది. మిగిలిన సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను, అసలు పట్టించుకోవటం లేదు పక్షి. మన కోడి చిదిగినట్టు చిదుగుకుంటుంది. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాడో ఆక్టోపస్ గాడు రాయి మీద కూర్చొని. మొత్తము ముత్యపు చిప్పలు. లైట్ హౌస్ చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో, పాచి పట్టినట్లుగా మొత్తం కలరింగ్ చేశారు ఆ విధంగా రియలిస్టిక్గా ఉన్నట్లు. ఇక్కడ నుంచి డెజర్ట్ థీమ్ అనమాట, ఎడారి. మన ఈజిప్ట్లో ఉంటాయి కదా కొన్ని విగ్రహాలు, ఆ పిరమిడ్స్ గట్రా ఆ విధంగా సెట్ చేశారు. ఆ పిరమిడ్స్లో పక్షులు పనుకోవడానికి చిన్న చిన్న హోల్స్ ఏర్పాటు చేశారు. ఇది మొత్తం డెజర్ట్ థీమ్ అనమాట, ఎడారి థీమ్. చూడండి పిరమిడ్స్. తేలు ద స్కార్పియన్ కింగ్ సినిమా ఉంది కదా, ఆ స్కార్పియన్ కింగ్ రాక్ యాక్ట్ చేసింది. దాంట్లో తేలు ఉంటాడు కదా, తేలుగాడు. ఆ విధంగా పెద్ద తేలు, నల్లగా భయంకరంగా ఉంది తేలు. కొండి చూడండి ఎంత భయంకరంగా ఉందో, షార్ప్గా ఉంది. తేలుగాడి విగ్రహం. అటు చూడండి కపాలం, పెద్ద ఎద్దు కపాలం. ఎడారిలో కొన్ని జంతువులు చనిపోతే అయినా వాటిల్లో కలేబరాలు అక్కడే కుళ్ళిపోయి వాటి స్కెలిటన్స్ అదే అట్లనే ఉంటాయి కదా ఎడారిలో, ఆ విధంగా సెట్ చేశారు. చూడండి పెద్ద ఎద్దు స్కల్ అనమాట. ఇది నిజమైన స్కల్ కాదు, ఆర్టిఫిషియల్గా ఆ విధంగా క్రియేట్ చేశారు. చూడండి ఎంత రియలిస్టిక్ లెవెల్కి వెళ్ళారో. మ్యాక్సిమం రియలిజం తీసుకురావడానికి ట్రై చేశారు ఇక్కడ. పైన షేడ్ నెట్స్ చూడండి ఎంత ప్లానెడ్గా కట్టారు. మొత్తం ఏవియరియాస్ చూసేసాము. ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చేసాము, ఎన్క్లోజర్ నుంచి. ఇక్కడ చిల్డ్రన్స్ ఏరియా ఉంది. ఇక్కడ చిల్డ్రన్స్ కోసము జారుడు బండ్లు అవి ఉన్నాయి. ఇక్కడ మొత్తము ఫుడ్ ఐటమ్స్ అనమాట, రెస్టారెంట్ లాగా అరేంజ్ చేశారు. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ ఆర్డర్ చేసుకొని తినచ్చు అనమాట. ఇక్కడ కూర్చోవడానికి చూడండి ఉయ్యాలలు, టేబుల్స్ చుట్టూతో ఉయ్యాలాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ చూడలేదు ఈ విధంగా సెట్టింగ్. క్యాఫ్టీరియా ఇక్కడ. ఇప్పుడు మనం క్యాఫ్టీరియాలోకి ఎంటర్ అవుతున్నాము. లోపల పిల్లలకు ఆడుకోవడానికి డిఫరెంట్ గేమింగ్ సంబంధించిన గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇది చూడండి మసాజింగ్ చైర్. దీని మీద కూర్చుంటేనే బాగా మసాజ్ చేస్తుంది ఆటోమేటిక్గా. అదే ఇది చూడండి హాకీ స్టార్స్, క్యారమ్ బోర్డ్ లాగా. ఇక్కడ అన్నీ మొత్తం పిల్లలకు ఆడుకునేవి. చూడండి సీ ఆఫ్ బాల్స్, మొత్తం అన్ని బాల్స్ ఉన్నాయి, కలర్ బాల్స్. పిల్లలు జారి ఆ బాల్స్లో పడి ఆడుకుంటున్నారు.
వావ్. ఇటు సైడ్ చూడండి, వర్చువల్ రియాలిటీ కూడా ఉంది ఇక్కడ. వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ చేయడానికి విఆర్ హెడ్సెట్ వేసుకొని మనం విఆర్ 3D చూడొచ్చు అనమాట. ఆ విధంగా అమ్మాయి కళ్ళకు విఆర్ హెడ్సెట్ పెడుతుంది కదా, అది ఆన్ చేయగానే మనం ఏదో ఒక అడవిలో వెళ్ళినట్లు, ఒక పెద్ద జలపాతంలోంచి దూకినట్లు, ఆ విధంగా మనకు రియల్గా 3Dలో కనపడినట్లు కనపడుతుంది అనమాట. నిజంగా మనం అక్కడ ఉన్నట్లు కనపడుతుంది. దాన్ని వర్చువల్ రియాలిటీ అంటారనమాట. సో అదండి, ఇది గేమింగ్ ఏరియా. సో ఇది ఫ్రెండ్స్, తిరుచి బర్డ్స్ పార్క్ టూర్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ కూడా చేయండి. ఉంటాను. నేను మీ కిరణ్ కుమార్. తినేటికి వచ్చారా?